చెప్పండి. మనం దేవుని యొక్క సన్నిధానానికి ఎందుకు వచ్చాం చెప్పండి? ఒక్క మాట, ఎందుకు వచ్చాం? ఆయన సంతోషముతో సేవించడానికి, ఆరాధించడానికి, సంతోషముతో ఆరాధించడానికి వచ్చాం. సంతోషంతోనేనా, లేకపోతే ఏడుపుగా దిగాలుగా ఆరాధించడానికి వచ్చామా? ఏమండి, ఇటు చూడండి నాకల్లి. ఎందుకు వచ్చాం? సంతోషంతో మేము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? సంతోషముతో. లేదయ్యా మేము దిగాలుగా నీరసంగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఎవరు లేరు కదా. మరి ఎందుకు ఫేస్లు అలా పెట్టారు డల్గా? ప్రియమైన వాళ్ళ, మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాము కనుక ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా మనం సంతోషముతో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియమైన వాళ్ళరా, ఎలాగా దేవుణ్ణి ఆరాధించాలి. చూసుకున్నట్లయితే ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాం కనుక ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ధ్యానం చేసుకునే ముందుగా ఈరోజు ప్రాముఖ్యంగా నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు విలువ కలిగినది దేవునికి ఇవ్వగలరా? ఈరోజు నా అంశము, మీకు విలువైనది దేవునికి ఇవ్వగలరా? మీకు విలువైనదిగా ఏమి భావిస్తారు ప్రియమైన వాళ్ళరా? మీకు విలువైనది ఏమిటి? అది ఆలోచించే ముందుగా మనం లేఖనంలోకి వెళ్ళి కొద్ది మాటలు ధ్యానం చేసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. అయితే చూసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ యోహాను గారు తెలియపరుస్తున్నారు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, ఏమంటున్నారు చూడండి. ఈ లోకములైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. లోకంలో ఉన్న వాటిని ఎవడైనా ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదంటున్నాడు. ఇక్కడ లోకంలో ఉన్నది ఏమిటంట? లోకంలో ఏమున్నాయి ప్రియమైన వాళ్ళారా? మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా అంటున్నాడు. ఇప్పుడు లోకం అంటే మనకు తెలుస్తుంది, ఈ సమాజం అని, బయట ప్రపంచం అని. మరి ఈ లోకం అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఏమున్నాయంట? అక్కడ కంట్రీస్లో చెబుతున్నాడు చూడండి. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఎవడైనాను ఈ శరీరాశను, నేత్రాశను, జీవపుటంబమును, ఈ లోకంలో ఉన్నవేంటి అంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఎవడైనాను వీటిని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదంట ప్రియమైన వాళ్ళరా. అయితే చూసుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ లోకంలో అయినను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించకూడదు అంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయం మందు దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి కృప చొప్పున మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. సమయం చూసుకున్నట్లయితే 12 గంటలు అవుతుంది. నాకు ఇవ్వబడినటువంటి సమయం ఎంతమ్మా? 20 నిమిషాలు. 20 నిమిషాల్లో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. ఈ 15 నిమిషాల్లో నేను ఇప్పుడు ఎలా చెప్పాలి? వెళ్ళాను, కొట్టాను, తెచ్చాను అన్నట్టుగా చెప్పాలి. దయచేసి గమనించండి. మేము మీకు క్లుప్తంగానే వివరించడానికి నేను ఆశ కలిగి ఉంటాను, సిద్ధపడి ఉన్నాను. దయచేసి దేవుని యొక్క మాటలు హృదయపూర్వకంగా గైకొనండి ప్రియమైన. అయితే నీకు విలువగా కలిగినది, నీకు విలువైనది దేవునికి ఇవ్వగలవా? నువ్వు విలువగా భావించేది నువ్వు దేవునికి ఇవ్వగలవా? అయితే పాత నిబంధన గ్రంథంలో భక్తుల నుంచి మనం ఆలోచింపజేద్దాం ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము నుంచి
క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు వరకు వారికి విలువైనది దేవునికి ఏమేమి ఇచ్చారు, ఏమేమి దేవునికి అర్పించారు కొద్ది మాటలుగా మనం చూసుకుందాం. అబ్రహాము యొక్క భార్య పేరు ఏమిటి ప్రియమైన వాళ్ళరా? ఎవరు? శారా. అబ్రహాము యొక్క భార్య పేరు ఏమిటి? శారాయి. మనందరికీ తెలుసు. అబ్రహాము యొక్క కుమారుడు పేరేమిటి? అబ్రహాము యొక్క కుమారుడు పేరేమిటి? ఇస్సాకు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల వయసులో జన్మించాడు? 100 సంవత్సరాల వయసులో జన్మించాడు ప్రియమైన వాళ్ళ. అంటే ఇక్కడ అబ్రహాముకి విలువైనది ఏమిటంటే తన యొక్క కుమారుడు. అంతేనా? 100 సంవత్సరాల ప్రాయంలో పెట్టాడు, జన్మించాడు. శారా గర్భం నందు వృద్ధాప్యంలో జన్మించాడు. ఏమండి, సాధారణంగా శారీరక పరంగా మనం ఆలోచించుకున్నట్లయితే మనకు వివాహమైనటువంటి ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ మన కుటుంబంలో జన్మించినట్లయితే వారిని మనం ఎలాగ చూసుకుంటామో, కింద పెడితే ఏమన్నా ఎత్తకపోతేమోనని, పైన పెడితే ఏమన్నా ఎత్తకపోతేమోనని చెప్పి అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటాం. అంటే విలువైన వారిగా మనం భావించుకుంటాం. అంతేనా? విలువైన వారిగా అంటే మన సొత్తుగా, విలువైనటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానంగా విలువైనదిగా మనము ఆ పుట్టినటువంటి బిడ్డను మనం కాపాడుకుంటూ ఉంటాం. అయితే అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకు జన్మించాడు? 100 సంవత్సరాల ప్రాయంలో జన్మించాడు. అంటే వృద్ధాప్యంలో జన్మించాడు. ఈ కుమారుడు పోతే మరలా ఇంకొక కుమారుడు పుట్టడానికి ఇదిగో శారా యొక్క శరీరము సహకారిగా ఉందా? అంటే సహకరిస్తుందా? లేదు, వృద్ధాప్యంలో ఉంది శారా. ఇదిగో 100 సంవత్సరాల ప్రాయంలో పుట్టినటువంటి ఇస్సాకుని దేవుడు ఏమి కోరాడమ్మా? దేవుడు ఏం కోరాడు? బలిగా కోరాడు ప్రియమైన వాళ్ళరా. బలిగా కోరాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాము ఏమనాలి? ఏంది ప్రభువా, నాకు పుట్టక 100 సంవత్సరాల ప్రాయంలో కుమారుడు పుడితే నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటే, గారాభంగా నేను పెంచుకుంటున్నాను, నువ్వు ఆ కుమారుని బలిగా అరుగుతున్నావు, ఇది నీకేమైనా సరియేనా అని అబ్రహాం అడిగాడా? దేవుడు చెప్పినటువంటి మాట అనుసారంగా ఎక్కడికైతే మొరియా పర్వతం తీసుకెళ్ళి బలిగా అర్పించమన్నాడు చూడండి, ఆ మొరియా పర్వతంలోకి ఇది ఏదైతే అంతా సిద్ధపరచుకొని ఇస్సాకును వెంట తీసుకొని వెళ్ళాడు. ఎందుకు? బలి అర్పించటానికి. చూడండి ఆ సందర్భం ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము ఎన్నో అధ్యాయంలో ఉంటుందో మీరే చెప్పాలా. ఆదికాండము చెప్పండి ఎన్నో అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భము. మీ అందరికీ తెలుసు కదా, అనేక సందర్భాల్లో విన్నారు మీరు అందరూ. చెబుతారు ఎవరన్నా? ఆదికాండము ఎన్నో అధ్యాయంలో అంటే మీరు బైబిల్ చదువుతున్నారో లేదో ఇక్కడే తెలిసిపోతుంది. ఎన్నో అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భము? ఒక్కలైనా చెబుతారా? ఇప్పుడు పేజీలో తిరగేయటం కాదు. ఆదికాండము 22వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 22వ అధ్యాయం ఏమంటున్నాడు అక్కడ చూడండి. దయచేసి మొదటి నుంచి కొన్ని వచన భాగాలు చదువుకుందాం మనము. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమనెను. ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఆకాశం నుండి దేవుని యొక్క స్వరము వినపడింది అబ్రహాముకి. అబ్రహామా అని వినపడినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభా అని చెప్పమన్నప్పుడు ఆకాశం నుండి ఏమని వినపడిందంటే,
నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి ఆ మొరియా పర్వతం మీద, మొరియా దేశమునందు నేను చెప్పబో పర్వతం మీద నీ కుమారుని నాకు బలిగాను అర్పణముగాను అర్పించమన్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముకి ఇస్సాకు 100 ప్రాయముల వయసులో జన్మించాడు. అత్యంత విలువ కలిగినటువంటి కుమారుడిగా ఉన్నాడు. అత్యంత విలువైనదిగా చూసుకుంటున్నాడు. అబ్రహాము తన విలువైనటువంటి కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడా లేదా? ఈ సందర్భం అంతా మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ. అబ్రహాము తన విలువ కలిగినటువంటి కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవునికి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ముందుకు కొనసాగుతున్నాను. అక్కడ బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు ఇస్సాకు దారి మధ్యంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తండ్రి, నా తండ్రి అయిన అబ్రహామా, బలి ఇవ్వటానికి నిప్పు ఉన్నది, కట్టెలు ఉన్నవి, దహనము చేయటానికి గొర్రె పిల్ల ఎక్కడా అని అంటే ఈ తండ్రి యొక్క గుండె ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దుఃఖముతో కృంగిపోయిన వాడిగా ఉంటాడు. ఆ దుఃఖములో కూడా ఏమన్నాడో తెలుసా? ఇదిగో దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొని అన్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే బలి ఇవ్వటానికి సిద్ధపడి వెళ్ళాడు తన విలువైనటువంటి కుమారుణ్ణి. ఇది ఒక సందర్భం. అబ్రహాము తన యొక్క విలువ కలిగినటువంటి కుమారుణ్ణి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. మీ అందరికీ చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో చూసుకుందాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ప్రియమైన. దయచేసి చదవండి ఎవరన్నా. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను వయోపాయము చేత ఆయన ఎలాగో పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చుండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమని పండుగలో వద్దని చెప్పుకొని. అంటే ఈ సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క పట్టుకలో అంటే ఆయన యొక్క మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన్ని బంధించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ సందర్భం అని మనందరికీ తెలుసు. అయితే అక్కడ చూడండి కింద 2వ వచనం 3వ వచనం నుంచి దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఆయన బేతానియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చునినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఏంటంట? బేతానియాలో ఉన్నటువంటి కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటకి ఆయన భోజనం చేయడానికి కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరా స్త్రీ ప్రియమైన వాళ్ళారా? మరియా అనే ఒక స్త్రీ వచ్చింది. మరియా అనే స్త్రీ ఆయన వద్దకు వచ్చి అత్యంత విలువ కలిగినటువంటి అత్తరు జటమాంసంతో కూడినటువంటి అత్తరు సీసా బొడ్డిని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఇక్కడ చూడండి, విలువ కలిగినటువంటి ఆ అత్తర సీసాను పగలగొట్టి యేసుక్రీస్తు వారి యొక్క తల మీద పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమంటున్నారో చూడండి. ఏమంటున్నారు? అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు 300 దేనాముల కంటే ఎక్కువ వెలకమ్మి. 300 దేనారుల కంటే వెలవ కలిగిందంటే ఎంత ప్రియమైన విలువ? కింద పుట్టినోట్లో 100 అని వేసి కింద ఉంటుంది చూడండి. 160 రూపాయలు ప్రియమైన వాళ్ళరా. 160 రూపాయలు అంటే ఈ రోజుల్లో పెద్ద లెక్క కాదు. కానీ ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే 160 రూపాయలు అంటే కొన్ని కోట్లకు ఆస్తి పరులుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆ దినముల్లో. అంటే
అంత విలువ కలిగినటువంటి ఆ అత్తరును కూడా ఈ స్త్రీ క్రీస్తు కొరకు ఏం చేసింది? ఆమె పగలగొట్టి ఆయనకు పోయకుండా ఆ సీసాని అమ్ముకొని ఆ ధనాన్ని ఆమె సమకూర్చుకోవచ్చా లేదా? ఆలోచించండి ఒకసారి. విలువ కలిగింది కదా ఆ అత్తరు సీసా, విలువ కలిగింది కదా, అది తాను అమ్ముకొని ఇటు చూడండి, అమ్ముకొని ఆ ధనాన్ని ఆమె సమకూర్చుకోవచ్చా లేదా? ఆ ధనాన్ని తన కొరకు దాచిపెట్టుకోవచ్చా లేదా? కానీ అంత విలువ కలిగిన దాన్ని కూడా పగలగొట్టి ఇదిగో క్రీస్తు కొరకు ఇచ్చింది. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు కొరకు ఇచ్చిందా లేదా? అంటే క్రీస్తుకి తను విలువగా కలిగినటువంటి అత్తరు జటమాంసంతో కూడినటువంటి అత్తరు సీసాని క్రీస్తు కలిగిపించింది, అంటే దేవునికి అర్పించింది. అక్కడ అబ్రహాముడు చూసుకున్నట్లయితే తన విలువ కలిగినటువంటి కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ ఈ మరియా చూసుకున్నట్లయితే విలువ కలిగినటువంటి అత్తరు సీసాని క్రీస్తుకి అంటే దేవునికి అర్పించింది. మరి ఒక సందర్భం చూసుకున్నట్లయితే ఎక్కడంటే సందర్భం చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు అదే పేజీలో ఉంటుంది. చూడండి ప్రియమైన వాళ్ళారా, చూడండి 41వ వచనం నుంచి, ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచి ధనవంతురాలు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒక బేద విధవరాలు తనకు విలువగా ఉన్నటువంటి ధనాన్ని 2 కాసుల ధనాన్ని ఇదిగో క్రీస్తు కొరకు ఇచ్చింది. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు కొరకు ఇచ్చింది, అంతేనా? అక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాము తన విలువ కలిగినటువంటి కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, అది ఒకటి. రెండవదిగా చూసుకున్నట్లయితే మరియా అత్యంత విలువ కలిగినటువంటి అత్తరు జటమాంసంతో కూడినటువంటి అత్తరు సీసాని పగలగొట్టి క్రీస్తుకి అర్పించింది. ఇక్కడ బేద విధవరాలు దేవునికి ఏమిచ్చింది? 2 కాసులు దేవునికి కానుకగా అర్పించుకుంది. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 44వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవమునంతయు వేసినని చెప్పాను. తనకు కలిగినదంతా ఏదైతే తన జీవమునంతా తన పెట్టెలో సమర్పించింది, ఆ కానుకగా సమర్పించుకుంది 2 కాసులుగా. ఇక్కడ 3 సందర్భాలు చెప్పాను ప్రియమైన వాళ్ళారా. అబ్రహాము తనకు విలువ కలిగినటువంటి కుమారుడిని దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే మరియా అత్యంత విలువతో కూడుకున్నటువంటి ఎంతమా 160 రూపాయలు విలువ కలిగినటువంటి అత్తరు సీసాని పగలగొట్టి క్రీస్తుకి సమర్పించుకుంది. ఇక్కడ బేద విధవరాలు తన లేమిలో నుండి తన జీవమునంతా 2 కాసుల రూపంలో దేవునికి సమర్పించుకుంది, దేవునికి అర్పించింది. మరి దినముల్లో నీకు అత్యంత విలువైనది ఏమిటి? ప్రశ్న. అత్యంత విలువైనదిగా ఏమి భావిస్తాం మనము? చెప్పాల. మీకు విలువైనది ఏమిటో చెప్పండి. బంగారమనో, డబ్బనో, లేకపోతే మా కొడుకులనో, కూతుళ్ళనో, లేకపోతే మా ఆస్తులనో, మా ఇళ్ళనో, ఏదో ఒకటి చెప్పండి. మీరు చెబితే నేను ముందుకు పోతా, లేకపోతే ఇలానే నుంచుంటా. మీరు అలానే కూర్చొని ఉంటారు. చెప్పాలా, మీకు విలువైనది ఏమిటి? అరే చెప్పండి అమ్మా. చెబితే మీకు ఒక ప్రైజ్ ఇస్తా. నా బండిలో ఉంది, పేట నుంచి వస్తా, తీసుకొని వచ్చా. సాధారణంగా ఒకసారి ఆలోచించండి. మనకు విలువైనదిగా దేన్ని భావించుకుంటామంటే మన బిడ్డలను భావించుకుంటాం. మన బిడ్డలని అంటే మన కుమారులు కానీ కుమార్తెలు కానీ మన బిడ్డలను మనం భావించుకుంటాం. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని విలువగా భావించుకుంటాం.
మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని మన విలువైన సొత్తుగా భావించుకుంటాం. కానీ దేవుడు ఏమీ అడగట్లేదు ప్రియమైన వాళ్ళ నీ దగ్గర నుంచి. నీ కుమారుని బలిగా అడగట్లేదు, నీ ధనాన్ని అడగట్లేదు, నీ బంగారాన్ని అడగట్లేదు, నీ ఆస్తిపాస్తులు వీటేటిని అడగట్లేదు. అడుగుతుంది ఒక్క నీ హృదయాన్నే. నీ హృదయం అత్యంత విలువైనది ప్రియమైన వాళ్ళ దేవునికి. విలువగా భౌతిక పరంగా మనం ఆలోచించుకుంటే విలువైనదిగా ఏం భావిస్తామంటే మన బంధువులు ఏదైతే మన కుమారులు కానీ కుమార్తెలు కానీ మనం భావించుకుంటాము, మన ధనాన్ని మనం భావించుకుంటాము, మన బంగారాన్ని మనం భావించుకుంటాం విలువైనది. కానీ వాటన్నిటికంటే విలువ కలిగింది మన యొక్క హృదయము ప్రియమైన వాళ్ళారా. ఆ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావా? నువ్వు ఈ దినాన ఆ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావా? ఆలోచన చేయండి ఒకసారి. నీ కుమారుని బలిగా దేవుడు అడగట్లేదు. విలువైన వస్తువులు ఏదైతే మరియా సమర్పించుకున్నట్లుగా విలువైన వస్తువులు దేవుడు అడగట్లేదు. పేద విధవరాలు తన లేమిలో వచ్చినట్టు నీ కష్టంలో నుంచి దేవుడు నీ ధనాన్ని ఆశించట్లేదు. ఆశిస్తుంది ఒక్కటే నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు. ఆ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా? దేవునికి సమర్పించుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి అర్పించావా? నా హృదయాన్ని దేవునికి అర్పించానన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? మీ హృదయాలను దేవునికి అర్పించారా? యథార్థముగా ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. మన దగ్గర ఈ విశ్వాస జీవితంలో అత్యంత విలువైనది ఏమిటంటే మన యొక్క హృదయమే ప్రియమైన వాళ్ళారా. చూడండి, మన యొక్క హృదయాన్ని మనము దేవునికి అర్పించే వారిగా మనం ఉండాలి. నీ దగ్గర నుంచి దేవుడు ఏమి కోరట్లేదు, ఒక్క నీ హృదయాన్నే కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఒక్క నీ హృదయాన్నే కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము చూడండి, ప్రతి ఒక్కరు తీయండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చదవండి ప్రియమైన వాళ్ళ. నీ హృదయములో నుండి జీవదాలు బయలుదేరెను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుంటున్నామా? మన హృదయాన్ని దేవునికి సమర్పించి కాపాడుకుంటున్నామా? ఏమంటున్నాడు ఆ మాట ఒకసారి చూడండి. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి విలువైనది ఇది. నీ ఆస్తి అవసరం లేదు, నీ బిడ్డలు బలిగా అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నీకున్నటువంటి పాస్తులు ఇవే అవసరం లేదు. నీకున్నటువంటి వాటన్నిటిలో అత్యంత విలువైనది నీ హృదయము ప్రియమైన వాళ్ళారా. ఆ హృదయాన్ని నువ్వు దేవునికి సమర్పించుకొని భద్రముగా కాపాడుకుంటున్నావా? పాపం వైపు మరలా తొరిగి చూడకుండా ఒక్కసారి వెలిగింపబడ్డటువంటి మనము మరలా ఆరిపోయే జ్యోతిగా ఉండకుండా నిత్యము వెలుగుతూ మన హృదయాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఆలోచన చేసుకుందాం ఒకసారి. మన హృదయాన్ని మనం భద్రముగా దేవునికి అర్పించి మన హృదయాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా? మన హృదయాలకు ప్రశ్న వేసుకుంటే సమాధానం మీకే దొరుకుతుంది. కాపాడుకుంటున్నామో లేదో మీకే తెలుసు, నాకైతే తెలియదు. మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో మీకు తెలియదు. నా ఆంతర్యం ఏంటో మీకు తెలీదు, మీ ఆంతర్యం ఏంటో నాకు తెలుసు. కానీ మనందరి ఆంతర్యములు ఎరిగిన వాడు ఒక్కడు ఉన్నాడు ప్రియమైన వాళ్ళు. ఆయనే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాల్సిన వారిగా ఉన్నాము. నిర్దోషులుగా ప్రత్యక్షం అవ్వాల్సిన వారిగా ఉన్నాము ప్రియమైన వాళ్ళారా. ఆ సందర్భంలో మనం ఎలాగుండాలి? మన హృదయాన్ని మనం దేవునికి అర్పించి భద్రముగా కాపాడుకునే వారిగా మనం ఉండాలి ప్రియమైన వాళ్ళ. మరి ఒక మాటను చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనములో చూడండి అక్కడ. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొకకుండినట్లు అవి నీ జీవిత కాలమంతయు
నీ హృదయంలో ఉండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏమి చూసామంట మనము? ఏమి చూసాం? హృదయానుసారంగా ఆలోచన చేయండి ఒకసారి. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరొకుండునట్లు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకుండునట్లు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అంటే దేవుని యొక్క మాటలను మనం వింటూ ఉంటున్నాము కదా, అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటున్నాము కదా. ఆ విన్న మాటలను ప్రియమైన వల్ల మనం జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉన్నామా లేదా? కాపాడుకుంటున్నామా ప్రియమైన వాళ్ళరా? కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా చూడండి ప్రియమైన వాళ్ళరా, మన హృదయాన్ని దేవునికి అర్పించే వారిగా మనం ఉండాలి. అర్పించామా మన యొక్క హృదయాన్ని? ఈ మధ్యాహ్న కాల సమయం అందు ఒక తీర్మానం చేసుకున్నాం. ఎంతవరకు మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించకపోయినట్లయితే, ఇదిగో నీలో విలువ కలిగినది ఏందయ్యా అంటే, నీలో అత్యంత విలువైనది ఏమిటి అంటే అది నీ యొక్క హృదయమే ప్రియమైన వాళ్ళరా. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు నీలోను.